అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారు అవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. ఓపిక ఉన్నవాడు ఓడిపోవడం జరగదు, ఓపిక లేనివాడు గెలవడం జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు, కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు. కష్టాన్ని చూసి భయంతో వెనకడుగు వేసేవారికి ప్రమాదం కనిపిస్తుంది, ముందడుగు వేసేవారికి అవకాశం దొరుకుతుంది. ఆలోచనలతో నిద్రపోయే వాళ్లకు అలారం అవసరం లేదు, బరువు బాధ్యతలే నిద్రలేపుతాయి. మనల్ని అర్థం చేసుకునే మనిషి ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలున్నా ప్రతి క్షణం అందంగానే ఉంటుంది. సంపద ప్రారంభంలో సుఖాన్ని, మధ్యలో భయాన్ని, చివరిలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. పోగొట్టుకున్నదేదైనా తిరిగి దొరికిందంటే దానిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరోసారి పోగొట్టుకుంటే అది మనల్ని చేరదు, అది బంధమైన వస్తువైనా. ఆరోగ్యం, సమయం, బంధం అంతా బాగున్నప్పుడు వీటి విలువ తెలుసుకోలేము, వీటిని కోల్పోయినప్పుడే తెలుసుకుంటాము. మనకు 100 మంది స్నేహితులు ఉండనవసరం లేదు, మన వెనుక ఎవరైనా చెడుగా మాట్లాడితే సహించని ఒక మిత్రుడు ఉంటే చాలు. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించాలి. ఒకసారి నీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారిని ఇంకెన్నడూ నమ్మకు. ప్రేమతో చేరదీస్తే క్రూరమృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి, కానీ కొన్ని బంధాలకి ఎంత ప్రేమ చూపించినా బాధనే మిగులుస్తాయి. ఎవరికైనా ఉపకారం చేయాలంటే ముందు మీ తల్లికి చేయండి, ఎవరికైనా మర్యాద ఇవ్వాలనుకుంటే ముందు మీ తండ్రికి ఇవ్వండి. అందరికంటే గొప్పవారు మన తల్లిదండ్రులే. అబ్బాయిలను డబ్బు, కష్టం విలువ తెలిసేలా పెంచాలి, అమ్మాయిలను బంధాలు, బంధుత్వాలు విలువ తెలిసేలా పెంచాలి. 2 చేతులతో మనం 10 మందిని కొట్టలేం, కానీ 2 చేతులు జోడించి మనం కోట్లాది మంది హృదయాలను జయించగలం. మనిషి బ్రతకాలంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషులపైన, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. గుర్తుపెట్టుకో, మన గురించి అన్నీ తెలిసిన వాళ్లే మనల్ని మోసం చేస్తారు. ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు, కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పకూడదు, బాధలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. మన అనుకున్న వాళ్ళని పలకరించాలి అనుకుంటే ఉండాల్సింది సమయం కాదు, మనస్సు. డబ్బులు దాచడానికి ప్రయత్నించకండి, వాటిని రెట్టింపు చేయడానికి మాత్రమే ప్రయత్నించండి. నీటి విలువ ఎండాకాలంలోనూ, ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు, మనిషి విలువ దూరం అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనస్సు లేని మనుషుల కోసం ఆలోచించడం, సముద్రంలో సూదిపడేసి వెతుక్కోవడం రెండూ పిచ్చితనమే అవుతుంది. రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పవచ్చు, గెలిచినవాడు సోది చెప్పినా చప్పట్లు కొడతారు, ఓడినవాడు మంచి చెప్పినా సోది అంటారు. ఓర్పు అన్నింటికన్నా బలమైనది. ఇచ్చిన మాట తప్పినప్పుడు మనిషి విలువ పోతుంది, మాట మార్చినప్పుడే మనిషిపై నమ్మకం పోతుంది. టైం మనది కానప్పుడు మనల్ని చూసి ప్రతి కుక్క మొరుగుతుంది. ఓపికతో ఉండాలి, కాలం చాలా విలువైనది. మనకు టైం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనల్ని వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాదు, కానీ మనలో ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. మహానటులు ఎక్కడో ఉండరు, మన బంధువులు, స్నేహితుల రూపంలో మన మధ్యనే తిరుగుతుంటారు. అందరూ అంటూ ఉంటారు, డబ్బు ముఖ్యం కాదు, ప్రేమానుబంధాలే ముఖ్యమని. కానీ ఆ ప్రేమానుబంధాలు నిలవాలంటే డబ్బే కావాలి. డబ్బు లేకపోతే నీ సొంత వాళ్లే నిన్ను లెక్క చేయరు. తలకెక్కిన పొగరు దిగాలంటే డబ్బైనా పోవాలి, లేదా జబ్బైనా రావాలి. ఎందుకంటే డబ్బు పోతే ప్రేమ విలువ, జబ్బు వస్తే మనుషుల విలువ తెలుస్తుంది. డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బున్న మనిషికే విలువ ఇస్తాడు. కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువనిస్తాడు. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషం చంపలేదు, నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు.
ప్రశ్నించనంత వరకు మనం అందరికీ కావాలి. ప్రశ్నించామా పగవాళ్ళమైపోతాము. మంచితనం అనేది నటిస్తే వచ్చేది కాదు, పుట్టుకతో వచ్చే గొప్ప గుణం. పరిస్థితులు పాఠాలు నేర్పుతుంటే పరిచయమైన మనుషులు మాత్రం మర్చిపోలేని గుణపాఠాలు నేర్పుతున్నారు. మనసులో ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ ఉండాలి. ఎందుకంటే మన నవ్వు చూసి సంతోషించేవారు ఉంటారు. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరేసినా మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే మనిషి వ్యక్తిత్వం మంచిదైతే పనిగట్టుకుని పొగడాల్సిన అవసరం లేదు. గుర్తింపు దానంతటదే వస్తుంది. అవసరం ఉన్న ప్రతిసారి అబద్ధం చెప్పుకుంటూ పోతే ఏదో ఒకరోజు ఆ అబద్ధమే నీకు నిలువ నీడ లేకుండా చేస్తుంది. మనకు ఏమి ఇవ్వాలో భగవంతుడు నిర్ణయిస్తాడు, కానీ దానికోసం ఎలా కష్టపడాలో మనమే నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకో, ఒకరి కన్నీటితో నువ్వు ఆడుకుంటే నీకు కన్నీళ్లు తెప్పించే వరకు కర్మ నిన్ను ఆడిస్తుంది. నిద్ర చాలా గొప్పది. వస్తే అన్నింటినీ మరిపిస్తుంది, రాకపోతే కోల్పోయినవన్నీ కళ్ళ ముందుకు తెస్తుంది. ఉన్నదానితో సర్దుకుపోతే ప్రతి క్షణం స్వర్గమే. లేనిదానికోసం ఆరాటపడితే అడుగడుగునా నరకమే. బంధం అనేది అందమైన పుస్తకం లాంటిది. అందులో పొరపాటు అనేది ఒక పేజీ మాత్రమే. పొరపాటుని సవరించాలి గాని పుస్తకాన్ని చించకూడదు. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడినే నమ్ముతాడు. దూరంగా నెట్టేచే చోట దగ్గరవ్వాలని చూడకు. అహంకారం నిండిన హృదయానికి మమకారం విలువ తెలియదు. కలుపుగోలుతనం ఎక్కువైన కొద్దీ చులకన భావం పెరుగుతుంది. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది. లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా అర్థమైన నిన్ను గొప్పవాడిని చేస్తుంది. ఈ రోజుల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. నిజాయితీగా బ్రతికే వాళ్లకంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్లే సంతోషంగా బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. వ్యక్తిత్వాన్ని వదులుకుని మరీ బంధాలను నిలబెట్టుకోవలసిన అవసరం లేదు. మనల్ని మనలా ఇష్టపడిన వాళ్ళు మనతో ఉంటారు. నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు కానీ అవమానించిన మనుషులు, మోసం చేసిన వ్యక్తులు అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మనకంటే ముందు ఎంతోమంది బలవంతులు, ధనవంతులు పుట్టారు, బ్రతికారు, చనిపోయారు. ఇక్కడ వారి ధనం, బలం ఏదీ తోడు రాలేదు. వారు చేసుకున్న కర్మలో తప్ప. రేపు మన పరిస్థితి కూడా ఇంతే. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వు. మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే. డోస్ ఎక్కువైనా మనకే ప్రమాదం. ఎవరితో అయినా స్నేహం ఉంటే అన్నీ చెప్పుకునేలా ఉండాలి. బంధం ఉంటే అన్నీ పంచుకునేలా ఉండాలి. ఇంట్లో భార్యను గౌరవించలేరు కానీ బయట వాళ్ల మీద ఎక్కడలేని ప్రేమలో ఒలకబోస్తుంటారు. కాలం నీకు అనుకూలంగా లేనప్పుడు సహనమే సరైన మార్గం. నా టైం బాలేదు అని ఎప్పుడూ బాధపడకు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఇస్తాడు. నువ్వు నీ సమయం కోసం ఎదురుచూడు. మనసు అందరినీ ఇష్టపడదు. ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరువదు. తన శక్తి మీద నమ్మకం ఉన్న వ్యక్తి ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేని వ్యక్తి గుంపులో నిలబడతాడు. స్వర్గం అంటే ఎక్కడో ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటే చాలు, అదే స్వర్గం. చెవులతో మాత్రమే విని కనులతో చూడని ఏ విషయాన్ని నమ్మకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితో పంచుకోకండి. ఎందుకంటే అసూయాపరులు చెప్పే మాటలతో బంధాలు శాశ్వతంగా దూరం కావచ్చు. మనిషి నిజస్వరూపాన్ని బయటపెట్టే ఒకే ఒక ఆయుధం రూపాయి. మాటలు అనేటప్పుడు కాస్త ఆలోచించండి. ప్రాణాలే కాదు, మాటలు కూడా జీవించే ఉంటాయి. డబ్బు చాలా మందికి ఉంటుంది, కానీ పెట్టే మనసు అందరికీ ఉండదు. అలాగే మనసు అందరికీ ఉంటుంది, కానీ అర్థం చేసుకునే మనసు కొందరికే ఉంటుంది. ఒకరిని నిందించే ముందు నువ్వు నిజాయితీగా ఉండడం నేర్చుకో. తిండి లేక బాధపడుతున్న వారికంటే ఉండి తినలేకపోతున్న వారే ఎక్కువ. ఎవరూ లేక అనాథలవుతున్న వారికంటే అందరూ ఉండి అనాథలవుతున్న వారే ఎక్కువ. బాధలో చేరదీసే వారికంటే
బాగున్నోళ్లను బాధించేవారే ఎక్కువ, మంచోళ్ల కంటే ముంచోళ్లే ఎక్కువ. మనిషి ఎంతటి మేధావి అయినా రేపు ఏమిటో తెలియని అజ్ఞానే. నవ్వించే స్నేహితులు 100 మంది లేకపోయినా పర్వాలేదు, కానీ కష్టకాలంలో కన్నీళ్లు తుడిచే నేస్తం ఒక్కరున్నా చాలు. మోసం చేసే మార్గాలు 100 నేర్చుకోవడం కంటే కష్టపడే మార్గం ఒక్కటి నేర్చుకుంటే నువ్వే కాదు, నిన్ను నమ్ముకున్న వారు కూడా సంతోషంగా ఉంటారు. ముద్దాడినా కత్తి గాయమే చేస్తుంది, తెగ నరుకుతున్న చెట్టు నీడని ఇస్తుంది. కొన్నిసార్లు మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే. సాటి మనిషిని గౌరవించే సంస్కారం నీకు లేనప్పుడు నీ స్థాయి ఎంత పెద్దదైతే ఏంటి? ఎవరైనా నిన్ను వదులుకొని వారు హాయిగా జీవిస్తున్నారు అంటే వారు నీతో కలిసినప్పుడు కూడా వారికి నీ మీద ఏమాత్రమూ ప్రేమ లేదని అర్థం. కాలే కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధం విలువ, అవకాశం చేజారినప్పుడు సమయం విలువ, చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు మనిషి విలువ తెలుస్తుంది. ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోటా స్వర్గమే, లేనిదానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. మనుషులు మనుషులతో మాట్లాడుకోవడం ఎప్పుడూ మానేశారు. ఆనందాన్ని స్టేటస్లో పెడుతున్నారు, బాధని డీపీలో చూపిస్తున్నారు, పండుగలను సోషల్ మీడియాలో జరుపుకుంటున్నారు. మొత్తానికి జీవితాన్ని ఇంటర్నెట్లో పెట్టి బ్రతికేస్తున్నారు. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, విమర్శిస్తే పోయేది కాదు. అది మన నడవడికపై ఆధారపడి ఉంటుంది. దానిని ఎవరూ ఇవ్వలేరు, తీసుకుపోలేరు. ఎవరి మీద మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. మీరేమీ వాళ్ల ప్రపంచం కాదు, వాళ్లకంటూ మరో ప్రపంచం ఉంటుంది. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండాలి.